నంద్యాలలో మంత్రి రోజాకు ఊహించని నిరసన ఎదురైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆమెకు రాజధాని సెగ తగిలింది. స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా ముందు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు. మంత్రి రోజా కూడా జై అమరావతి అంటూ నినదించాలని వారు డిమాండ్ చేశారు. అలా చెప్పడం నచ్చని మంత్రి శ్రీవారి సేవకొచ్చి ఇదేంటంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, జై అమరావతి నినాదాలపై మంత్రి రోజా ఏమైనా స్పందించారా? ఆమె స్పందన ఏంటి? రేఖ, తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన రోజాకు ఒక వింత అనుభవం ఎదురైందని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీవారి సేవకులుగా ఉన్న అమరావతి ఆ ప్రాంతాలకు చెందిన భక్తులు వారు ఏకంగా రోజా వద్దకు వచ్చి ముందుగా ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అంటూ నినాదం చేయాలంటూ కూడా ఆమెను కోరారు. అంతేకాకుండా రోజా ఎదురుగానే జై అమరావతి అంటూ కూడా నినాదాలు చేశారు. మొత్తం మీద అయితే ఇది రోజా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ 3 రాజధానులకు అనుకూలంగా ఉండడమే కాకుండా రోజా దాన్ని సమర్థించే వారిలో ముఖ్యురాలుగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అమరావతి మీద ప్రతిరోజు విమర్శలు చేస్తున్న రోజాకు స్థానికంగా తిరుమలలో భక్తులు ఒకసారి ఈ విధంగా జై అమరావతి జై రాజధాని అంటూ చెప్పాలని పిలుపునివ్వడం కూడా కొంత ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎప్పుడు రాజకీయ అంశాలు తిరుమలలో మాట్లాడకూడదు అని చెప్పినప్పటికీ నిరంతరం రాజకీయ అంశాల గురించి ప్రస్తావించే రోజా ఈ రోజు మాత్రం ఆ విషయాలను ప్రస్తావించలేకుండా పోయింది. ముఖ్యంగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆమె ఇదే విషయాన్ని ఏదైతే తాను ఎవరైతే ప్రజాసేవ చేస్తారో వారందరికీ ప్రజలకు దగ్గరగా ఉంటారో వారిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో నిలబెడుతున్నాడంటూ చెప్పడం విశేషం. మొత్తం మీద మొట్టమొదటిసారిగా రోజా అటు ప్రతిపక్ష పార్టీలను పూర్తి స్థాయిలో విమర్శించకుండా తిరుమల నుంచి దిగిపోయిందని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద అయితే రోజాకు ఒక వింత అనుభవంతో పాటు చేదు అనుభవం కూడా అని చెప్పవచ్చు. రేఖ, దామోదర్, అయితే గతంలో కూడా ఎన్నో సార్లు ఆమె తరచూ శ్రీవారి దర్శనానికి వెళ్ళొస్తుంటారు. అక్కడ రాజకీయాలకు సంబంధించిన ఎన్నో కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఈసారి ఆమెకు ఒక వింత అనుభవం అయితే ఎదురైంది. ఈ విధంగా శ్రీవారి ఆలయం ముందు ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఖచ్చితంగా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. గతంలో ఒకసారి శ్రీలంక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు మాత్రమే అప్పట్లో తమిళులు కొంత జెండా చూపించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇలాంటి పరిణామాలు ఎప్పుడు తలెత్తలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా రోజా తప్ప చాలా మంది నాయకులు ఎవరు అక్కడ రాజకీయాల గురించి కూడా ప్రస్తావించరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా రోజాకే ఇలాంటి అనుభవం ఎదుర్కోవడం కొంత ఆమెకి ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా రోజా రాజకీయంగా ఎవరిని గట్టిగా విమర్శించాలనుకున్నా తిరుమల శ్రీవారి దర్శనం తర్వాతనే విమర్శించేది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఆమె ఏదైనా మాట్లాడుతుందని మీడియా భావించింది. కానీ ఒకసారిగా ఆమెకు కౌంటర్ అటాక్ లాగా శ్రీవారి సేవకుల్లో అమరావతికి జై అనాలని ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అని చెప్పాలని వారు ఆమెను రిక్వెస్ట్ చేయడంతో ఆమె కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. దీంతో ఆమె రాజకీయాల గురించి ఏమాత్రం ప్రస్తావించుకోకుండా కేవలం శ్రీవారి దర్శనం తర్వాత చాలా ప్రశాంతంగా గడిచిందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
తిరుమల కొండ మీద అది శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం. నేను ఇక్కడే తిరుపతిలో పుట్టి పెరిగాను. ఆ రోజు నుంచి ఈరోజు నేను ఇంత ఎదగటానికి మరి భగవంతుడి ఆశీస్సులే కారణం. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు. సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే నగిరిలో నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను.